హేమావతి గారు నమస్కారం. నమస్తే. స్కంద, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్స్ మై ప్రెషర్. నువ్వు ఇంకా చిన్నపిల్లాడిలో ఉన్నాడు తెలుసా బయట. అక్కడ చూస్తే కొంచెం సీరియస్గా కొంచెం ఒక పెద్ద అబ్బాయి అనిపించాడు. ఒక 18-19 ఇయర్స్ అనుకున్నాను. ఇవాళ వస్తే తెలిసింది నీకు 15 ఏళ్ళే అని చెప్పి. 16 కూడా ఇంకా రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ ఆల్ యువర్ అచీవ్మెంట్స్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. హేమావతి గారు, హాయ్. మనవాడిని చూస్తే మురిసిపోతున్నారా? అంతే కదా, ఎవరికి ఎంతమందికి ఉంటుంది అలాంటి ఆనందం. ఇంట్లో పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తున్నారు అంటే అది అందరూ హీ హ్యాస్ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. అందరి మనసుల్లో స్కంద అంటే మా ఇంట్లో అందరికీ, నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ రోల్ మోడల్ వాడు. ఎందుకంటే కాంపిటీషన్కి వెళ్ళడం చాలా పెద్ద విషయం. మామూలుగా ఊరికే పాట నేర్చుకోవడం, బాగా పాడగలగడం ఒకటి, కానీ అక్కడ చాలా డిసిప్లిన్ అవసరం. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు మొత్తం ఇండియన్ ఐడల్లో? సో ముందరైతే మామూలుగా పాట నేర్చుకోవడం, మామూలుగా పాడడం ఒక ఎత్తు అయితే, దాన్ని నీట్గా ప్రెజెంట్ చేయడం అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను. అండ్ చాలా టెక్నికల్ స్టఫ్, అంటే మైక్ రిలేటెడ్ కానీ, మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ రిలేటెడ్ కానీ, అలాంటివి చాలా అంటే షోస్లో కానీ ఇంకెక్కడైనా పాడితే హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ అండ్ హౌ ఇట్ కెన్ బెనిఫిట్ మై సింగింగ్ అనేది అక్కడ చాలా నేర్చుకున్నాను. అంతే. యా యా ఎందుకంటే యాక్చువల్లీ ఎపిసోడ్స్ అవుతున్నది కొద్ది కూడా చాలా మంది పాట తెలిసిన వాళ్ళు అది గ్రహించారు. నువ్వు మైక్ ల్యాండింగ్, మైక్ యూసేజ్ అంతా ఎంత కంఫర్టబుల్ అయిపోయావు రాను రాను. అవును. మరి దీనికి ప్రత్యేకంగా ఈ లిస్ట్ ఆఫ్ సాంగ్స్, ఎందుకంటే కాళ్ళను పట్టుకు వదలలేని ఈ పాటలన్నీ కూడా మామూలుగా మనం రోజు కూర్చుని పద్ధతి ఇలా నేర్చుకోం కదా. సో దీన్ని నేర్చుకున్నావు అయితే? అంటే మామూలుగా అయితే ఊరికే వింటా ఉంటాం కాబట్టి అలా వచ్చేసాయి, ఒక సగం ఎక్కేస్తుంది. ఇంకొకటి లిరిక్ ఎక్కడం అండ్ న్యూఆన్సెస్ కొన్ని ఉంటాయి, అంత కీన్గా అబ్జర్వ్ చేయం, జస్ట్ జాలీగా వింటున్నప్పుడు. అలాంటివి అయితే కొన్ని నేర్చుకున్నాను. యా. స్కంద టాప్ 5లోకి వెళ్ళిన తర్వాత ఆ క్రమంలో మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మీరు చాలా మందికి మెసేజ్ ఫార్వర్డ్ చేసేవారు, ఓట్ చేయండి అని, బ్లెస్ చేయండి అని చెప్పి. ఒక అమ్మమ్మగా మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అప్పుడు? అంటే మేము ముందు అనుకోలేదు అంత టాప్ 5 దాకా వెళ్తాడని. సో ఎక్స్పీరియన్స్ లేదు. మొట్టమొదటిగా పాడింది వాడి లైఫ్లో ఫస్ట్ ఫిలిం సాంగ్ బయట పాడిందే సామాజిక వర్గమున. సో అది చూసి ఆశ్చర్యపోయాను నేను. అందులోనూ వైలిన్ వాయిస్తూ పాడడం అనేది కష్టమైన విషయం. అది అందులోనూ వైలిన్ నేర్చుకోవడమే కష్టం. అలాంటి మంచి గురువుగారు దినకర్ రామరాజు గారి దగ్గర తను ఒక 8 ఏళ్ళు నేర్చుకున్నాడు వైలిన్. అలాగే వాడి అదృష్టం కొద్దీ నాకు గురువుగారులు అయినటువంటి లలిత గారు, మన హైదరాబాద్ సిస్టర్స్ అని పేరు ప్రసిద్ధులు పొందినటువంటి వారు లలిత హరిప్రియ గారు, ఒకరోజు హ్యాపెన్ టు బి ఏమైందంటే, నా క్లాస్ అయ్యాక ఒక తరంగం వినిపించాను వీడు పాడింది. జస్ట్ రికార్డ్ చేశాను వాడికి తెలియకుండా, అది వినిపించాను. ఆవిడ 3-4 సార్లు విని చాలా టాలెంట్ ఉంది, నేను నేర్పుతాను అన్నారు. అలా చెప్పడం అనేది చాలా విశేషమైన విషయం. ఎందుకంటే చాలామంది ఆవిడ దగ్గర నేర్చుకోవాలి, హరిప్రియ గారి దగ్గర నేర్చుకోవాలని సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ సిస్టర్స్. అలాంటిది ఆవిడ అలా చెప్పేసరికి అసలు ముందు బుర్ర పని చేయలేదు. తర్వాత సరే ఒక గ్యాప్ ఇచ్చి 1 మంత్ తర్వాత, అంటే ఎంతవరకు పాడతాడు, వర్ణాలు వచ్చాయి, ఇవన్నీ అడిగారు. అయినాక నా క్లాస్ కని అడిగినప్పుడు, మ్యామ్ మీరు చెప్పారు స్కంద కూడా చెప్తానంటే తీసుకురండి అన్నారు. ఇంకా అక్కడి నుంచి స్కంద అనే క్లాసు మెయిన్ అయిపోయింది ఆ రోజు కూడా. అంత ముచ్చటపడి, విశేషంగా ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల వయసులో కాన్సర్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు 10 సంవత్సరాల వయసులో ఓ పిల్లాడు వెళ్తే వాడు ఇంత బాగా పాడుతున్నాడని మురిసిపోవడం అనేది వాళ్ళ గొప్పతనానికి తార్కాణం. అంత మంచితనం వాళ్ళ విద్యకి. అంటే ఇంకా డౌన్ టు అర్త్ అనే దానికి ఇంకా వేరే పదం లేదు. ఇద్దరూ అలా ఉంటారు అసలు. అంత మురిసిపోయి వాళ్ళు అందరికీ చెప్పి పిల్లాడు ఎంత బాగా పాడుతున్నాడు అని 10 మందికి చెప్పటం. ఆ పాఠం చెప్పేటప్పుడు కూడా భైరవి నేర్పిస్తుంటే భైరవ్ స్కంద అనాలి నిన్ను అనేవారు. ఇలా అనమాట. ఇంక అంతకంటే ఏం కావాలి ఒక అమ్మమ్మకినా చెప్పు. సో మీ ఇద్దరికి అలా క్లాసులు మ్యాచ్ అయిపోయి మీరే తీసుకెళ్ళే అప్పటి నుంచి నేనే. అంటే ఇది ఎంత రేర్ కాంబినేషన్. ఇంట్లో అమ్మమ్మ అంత బాగా పాడడం ఏంటి? అమ్మమ్మ పాట ఎలా ఉంటుంది ఫస్ట్ అసలు చెప్పు. అయ్యో, అంటే ఇప్పటి వరకు ఎంత వాయిసెస్ విన్నా కూడా అదేదో ఒక ఫ్లాలెస్నెస్ అమ్మమ్మ వాయిస్లో ఉంటుంది. అది ఐ ఆల్వేస్ అడ్మైర్. తను ఎప్పుడైతే లైట్ మ్యూజిక్ కానీ అలా పాడుతుందో, చాలా లైట్ రాగాల్లో కంపోజ్ అయి ఉంటుంది. అండ్ దానికి కరెక్ట్గా సెట్ అయ్యే వాయిస్ అనిపిస్తుంది నాకు. సో దట్ ఫ్లాలెస్నెస్, దట్ స్మూత్నెస్ ఇన్ హర్ వాయిస్ ఇస్ వాట్ ఐ అడ్మైర్. యా, నాకు తెలుసుగా. మా ఇద్దరికైతే
నా చిన్నతనాన్ని చూసుకుంటే చాలా సిమిలారిటీ ఉంది. నేను చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగిన నాన్నగారు మొట్టమొదటి గురువు. నాన్న వైలిన్ వాయించేవారు, హార్మోనియం వాయించేవారు. నాన్నే నాకు ఫస్ట్ నేర్పడం కూడా. ఆ తర్వాత డైరెక్ట్గా నా 10th క్లాస్ అవగా నేను బెంగళూరుకి వెళ్ళడం. ఆ గురువు గారు హెచ్వి కృష్ణమూర్తి గారని అప్పటికే బాగా పేరు ప్రసిద్ధిని పొందినటువంటి వారు. ఇప్పుడు భార్గవి శ్రీరామ్ అనే అమ్మాయి గ్రాండ్ ఫాదర్ ఆయన దగ్గర నేను డైరెక్ట్ వర్ణాలే మొదలుపెట్టాను. అప్పటికి కొన్ని వర్ణాలేనే. సేమ్ సిచ్యుయేషన్ వీడికి కూడా అలాంటిదే వచ్చిందనమాట. అంటే వోకల్లో కూడా వైలినే, ఒక వైలిన్లో మాత్రమే వాడికి సరిగమనించి నేర్పించారు, కానీ వైలిన్లో వోకల్లో మాత్రం డైరెక్ట్గా చెప్పడం. సో చాలాసార్లు మా ఇద్దరికి చాలా సిమిలారిటీస్. అలా అంటే నన్ను నేను చూసుకుంటున్నప్పుడు నా చిన్నతనాన్ని వాళ్ళు నేను చూస్తాను అట్లాగా. సో గాత్రధర్మం ఎంతవరకు మీ నుంచి వచ్చింది? అదే ఒకే గురువు దగ్గర నేర్చుకోవడం వల్ల ఇప్పుడు దాదాపు గమకాలు పట్టు అలాగే ఉంటాయి. ఇప్పుడు వినబోతున్నాం కూడా. చిన్న పల్లె పాడతావా స్కంద? డన్. పాడిన తర్వాత అమ్మమ్మని అడుగుదాం నీ పాటలో ప్రత్యేకత. నీకు ఇష్టమైన ఏ పాట అయినా పర్లేదు, లలితం, శాస్త్రీయం, సినిమా, యువర్ చాయిస్ కంప్లీట్. ఏదైనా పాడు, ఏదైనా పాడు, చెప్పి నీ ఇష్టం. అన్నమాచార్య కీర్తన అయితే అందరికీ తెలిసింది. త్యాగరాజ కీర్తన అయినా పాడచ్చు. త్యాగరాజ కీర్తన పాడు, ఏదైనా సరే. వాంఛతోనే నన్ను పాడు. వాంఛతోను నా వగలు తెల్పవే అంబ, 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 వాంఛతోను నా వగలు తెల్పవే, వగలు తెల్పవే. శబాష్. సో అయితే స్కందకి లలితం లైట్ క్లాసికల్, తర్వాత క్లాసికల్ సినిమా పాటకి తేడా ఇది అని ఎలా నేర్పించారు? అంటే ఫస్ట్ నేర్పించినప్పుడు ఆకటి వేళల, అంతకుముందు వీడి చిన్న వయసులో 4 ఏళ్ళప్పుడు 3 ఏళ్ళప్పుడు అప్పుడు డి షార్ప్లో పైన పాడేవాడు, కుయోని పాడేవాడు. వీడికి ఎలాగా వోకల్ వస్తుంది అనుకొని వైలిన్ పెట్టడం అయింది. అసలు తర్వాత వీడు ఎంత మోల్డ్ అయిపోయాడంటే ఇంత ఉందా వీడిలో అనేది నాకు ప్రతి క్లాస్లో వాడి పాట వింటున్నప్పుడు అంతా ఆశ్చర్యం వేస్తుంటుంది. అంతలాగా వాయిస్ మారిపోయి లోపల ఏదో ఉంది అది తీస్తున్న పని మేడం చేస్తున్నారు. అయితే అప్పట్లో అంతా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇవన్నీ చిన్నపిల్లలు పాడిస్తాం కదా. అవునవును. ఒరే దాన్ని ఎలాగ సంగీతంలో ఎలా పాడతారా అంటే పాడు అమ్మో సరే మీరే చెప్పండి. దానికి అంటే మనకి వాడికి పట్టు తెలిసిందేమో తెలియదు. అయితే దాన్ని ఆ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని అనడం, అంటే ఎక్కడెక్కడ ఆపుతారు, ఎక్కడ గమకం పెడతారు, ఇవన్నీ ఆ స్టైల్లో పాడేవాడు అనమాట. అందరూ ఓ అని చూసి మురిసిపోయేవాళ్ళం. అలాంటిది ఒకటి ఉండింది. ఇంకొక విశేషం ఏముండేదంటే పూజ చేసే విధానం, మంత్రం. ఆ మంత్రాలు ఎవరి పేరు ఉంటే వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ అందరికీ నమహాన్ని పెట్టేసి ఇంకా తర్వాత వాడి ఓన్ స్టైల్లో ఇంక ఏం వస్తే అనుకుంటూ అలా చేసేసి అందరు నా కాళ్ళ దండం పెట్టండి అని చెప్పేవాడు. అక్కడి నుంచి మొదలైందనమాట. అసలు నీ పరుగు తీస్తున్నానంటున్నావా? అంటే లోపల ఎంత ఉందంటే ఏది ఇన్స్ట్రుమెంట్ చూసినా వాయించడం. లేకపోతే ఇప్పుడైతే అసలు ఈ ప్లేస్ ఫ్లూట్ చూస్తే వాయిస్తాడు, తబలా వాయిస్తాడు, మృదంగం తెలుస్తుంది, ఇలాంటివన్నీ అనమాట. అంటే భగవంతుడు చాలా ఇచ్చాడు గిఫ్ట్. నాకు మా మేనత్త గారు అలా పాడేవారని మా నాన్న చెప్పేవారు చిన్నప్పుడు. ఆవిడ అంటే ఏకసంతగ్రాహి, ఒకసారి వింటే గ్రహించడం. ఇప్పుడు మా చిన్నప్పుడంతా రేడియోనే ఉండేది, ఇంక వేరే ఇతరత్ర మీడియం అనేది లేదు. ఆ రేడియోలో వచ్చిన పాట అప్పటికప్పుడు రాసుకోవడం, అందులో పల్లెటూళ్ళలో ఉండడం వల్ల దానికి ఇంక వేరే ఆధారం లేదు, రాసుకోవడం. ఎక్కడైనా ఏదైనా వర్డ్ మిస్ అయితే ఇంకో 2-3 నెలలకు ప్రసారం చేసినప్పుడు అది వేసుకోవడం, మళ్ళీ అది కరెక్షన్ చేసుకోవడం. కాకపోతే వినంగానే ఆ ట్యూన్ గుర్తుండిపోయేది, ఇంక మళ్ళీ మర్చిపోవడం అనేది జరిగేది కాదు. సో అట్లా నేర్చుకొని నేను బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఆల్ ఇండియా రేడియోకి అప్లై చేస్తే ఆ నేర్చుకొని విన్న పాటలు, కానీ ఎవరు రాశారు, ఎవరు కంపోజ్ చేశారనే విషయం నాకు తెలియదు. చిత్రరజన్ గారు నా ఫస్ట్ రేడియో రికార్డింగ్ చేసినప్పుడు తరలిరారమ్మ పాడితే ఇది ఎవరు చేశారమ్మా అంటే తెలియదండి. అలాంటి
స్థితిలో ఉన్న నేను తర్వాత భగవంతుడిచ్చిన గొంతు వల్ల అనుకో, పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనుకో, ఆయన నెక్స్ట్ వాళ్ళకి సాయిబాబా గారికి అమ్మాయి చాలా బాగా పాడుతుంది అని ఇలా నాకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్, అలా వాళ్ళందరి దగ్గర పాడుతూ నేర్చుకున్నటువంటి విధానం. తర్వాత అన్నిటికంటే ఎప్పుడైతే తరలరారమ్మ ఎవరు చేశారో ట్యూన్ తెలియని పరిస్థితులు ఉన్న నేను అలాంటి తరలరారమ్మ ట్యూన్ చేసిన పాలక విశ్వనాథం గారి దగ్గర ఒక శిష్యురాలుగా జాయిన్ అవ్వడం అంటే నా జీవితంలో పెద్ద మలుపు. అది నాకు చాలా పెద్ద మలుపు. అంటే ఆయన ఎప్పుడు ఒక మాట అనేవారు, మనస్సు అన్నీ రిసీవ్ చేసుకుంటుంది, అది ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఆ మనస్సు కవాటం అనేది ఎప్పుడు తలుపు తెరుచుకుంటుందో తెలియదు. కొంతమందికి చాలా తొందరగా తెరుచుకోవచ్చు, కొంతమంది జీవితకాలంలో తెరుచుకోకపోవచ్చు. అంటే స్టోర్ అయితే అయి ఉండాలి, ఆ పని చెయ్యాలి. ఇంకో ఈ విధిగా ఏం చెప్పారంటే బ్యాంక్లో మనం డిపాజిట్ ఎలా చేస్తాం డబ్బులు, అలాగా మన నాలెడ్జ్ని చెయ్యాలి. అప్పుడే కదా ఇంకో 10 మందికి పంచుతావు, డబ్బులు ఉంటేనే కదా మనం డ్రా చేస్తాం. అలాగే అందువల్ల ఏంటంటే ఆయన డైరెక్ట్గా ఇలా పాడు అని చెప్పకపోయినా చాలాసార్లు 10 మంది పాడుతున్నప్పుడు ఆ 10 మంది పాటలు నేను నేర్చేసుకునేదాన్ని. దానివల్ల తెలియకుండా నాకు అసలు సాహిత్యం మీద బాగా మక్కువ. చిన్నప్పుడు బాగా చదివేదాన్ని. అవును. దానివల్ల అది నీతో కూడా చాలాసార్లు మనం కలిసి పాడడం ఇవన్నీ జరిగాయి మనకి చాలా ఏళ్ళు, 88 నుంచి 1988 నుంచి. సో ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు నా మీద. కాకపోతే నేను నా మక్కువ ఎప్పుడు కర్ణాటక సంగీతం మీద కూడా. అందుకని నాకు ప్యారలల్గా నేను ఒక కర్ణాటక సంగీతం గురువుగారి దగ్గర కంటిన్యూ చేస్తూ వచ్చాను. కాకపోతే కర్ణాటక సంగీతం అనేది ఎంత టైం పెట్టాలనేది మనకు తెలిసిన విషయమే. అది చాలా టైం పెట్టాలి, అది ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి, చాలా చేయాలి. కాకపోతే ఉద్యోగం బాధ్యతలు ఇవన్నీ చేస్తూ ఇది చేయడం అనేది ఎంతవరకు చేసామనేది ప్రయత్నం. సో ఆ ప్రాసెస్లో అనుకోకుండా మేడం గారు కూడా నాకు లలిత గారు దగ్గర శిష్యరికం చేసే అవకాశం కూడా రావడం చాలా గొప్ప విషయం. అంటే నేను అనుకుంటాను, నేను ఫస్ట్ తనతో చెప్పింది అదే, నాకు ఇంత ఏజ్ వచ్చినాక లలిత గారు అలాంటి వాళ్ళు గురువు దొరకడం అంటే నీకు 10 ఏళ్ళకి దొరికారు, ఇది చాలా అదృష్టమైన విషయం. అది బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కాదు, నువ్వు డైమండ్ స్పూన్ అని చెప్పినా తక్కువే. అంత గొప్ప ఆపర్చునిటీ. ఎందుకంటే గురువు చాలా ఇంపాక్ట్ చేస్తారు మన జీవితంలో కదా. తప్పకుండా. కానీ ఆ గురి కలగడం కూడా శిష్యుల వంతు కూడా అంతే. అది అంటే మీకు కలిగింది గురి, అలాంటి గురువు దొరకడం. అది మీకు ఆ టైంలో మీరు ఇంట్రెస్ట్, ఎందుకంటే మనం లైట్ మ్యూజిక్ పాడేటప్పుడు నాకు అప్పుడు అసలు అనుభవం లేదు, చిన్నదాన్ని చాలా. అప్పుడు నాకు అనిపించేది మీరు లైట్ మ్యూజికే పాడతారని. కానీ ఒక్కసారి మీ మలుపు తిరిగింది, క్లాసికల్ వైపు మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయడం. అప్పటికే పాడేదాన్ని నేను, బయట కూడా అవకాశం ఉన్న చోట కచేరీలు చేశాను. కాకపోతే వెళ్ళి అడగడం అనేది ఇవన్నీ మనం చెయ్యని పని. అవకాశం అలా మనం చేసుకోవడానికి చాలా అవ్వదు కూడా మనకి. కాకపోతే నాకు ప్యాషన్ ఏంటంటే ఇప్పటికీ నేర్చుకోవడమే ప్యాషన్. ఈ రోజు కూడా నేను వెళ్ళి నేర్చుకుంటాను. తప్పకుండా నేర్చుకుంటూ మాకు ఒక మంచి పల్లవి ఏమైనా పాడతారండి.